బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పోచారం కోరిన వెంటనే నిజాం సాగర్ నుంచి సాగునీటికి నీరు విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి నీటిని 1400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.3 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాష్ట్రంలోనే మొదటగా ఈ ప్రాంతంలోని రైతులు రోహిణి కార్తెలోనే నాట్లు వేస్తారు. జూన్లోనే నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సత్వరమే నీటిని విడుదల చేయడానికి ఆదేశాలిచ్చారు. నిజాం సాగర్ లో నీళ్లు తగ్గితే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీలు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని పోచారం చెప్పారు. పోచారం చొరవ వల్లే నిజాం సాగర్ నుంచి సాగునీరు విడుదలైందని ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనకు 3 టీఎంసీ అవసరం ఉంటే 3.6 టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంది. 2 విడతలకు సరిపడ బరాబర్ నీళ్లున్నాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ యొక్క 3 టీఎంసీ నీళ్లను విడుదల చేసుకుంటాం. నారుమడు వానకాలం పంట నారుమడి రోహిణి కార్తెలు పోసేసుకోండి, లేదన్నా ఇప్పుడు పోసేసుకోండి. ఇది అయిపోతే అక్టోబర్ ఆఖరి కల్లా కోతలు అయిపోతే దసరా కల్లా మన నవంబర్ దీపావళి అప్పుడు కొత్త నారుమడి పోసుకుంటే యాసంగి పంటకు మళ్ళీ మార్చి 30 తారీఖు లోపల 120 రోజులు కావాలి. కాబట్టి ఇంకా 5 రోజులు ఎక్క తక్కువ కట్టిన మార్చి 30 తారీఖు లోపల కోతలు అయిపోతే తెలంగాణలో ఒక దరిద్రం ఉన్నది. ఏప్రిల్ మాసం వచ్చిందంటే వడగనమని పడుతుంది. వచ్చిన పంట నేలపాలవుతుంది. ఆనాడు బాధపడే బదులు పంటను ముందుకు జరుపుకుంటే మన చేతిలో పనేది. వడగల నాపే శక్తి నీకు లేదు, కానీ పంటను ముందు జరుపుకునే శక్తి నీకు ఉన్నది. ఫస్ట్ వెట్టింగ్ ఏంటంటే ఈ రోజు నుంచి జూలై 7వ తారీఖు వరకు కదండి. జూలై 7వ తారీఖు వరకు ఉంటుంది, 15 రోజులు. అదేవిధంగా 8 నుంచి 17 జూలై వరకు ఆఫ్ చేస్తాము. అయితే 23 నుంచి 7 జూలై వరకు 1400 క్యూసెక్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వెట్టింగ్ కూడా 18 జూలై నుండి స్టార్ట్ అవుతుంది. 27 జూలై వరకు మళ్ళీ ఒక 10 రోజులు 1300 టీఎంసీల క్యూసెక్స్ నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఎంతవరకు ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలో అందిస్తారు. సాయిలో, పోచారం కోరిన వెంటనే నిజాం సాగర్ నుంచి సాగునీటికి నీరు విడుదల చేశారు రేవంత్ రెడ్డి. ఈ అంశం మీద డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సౌమ్య. ఏదైతే మనకు ఈ నిజాం సాగర్ ప్రాజెక్టులో నీటిని ఈ రోజు సాగునీటి కోసం విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా మనకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా చుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుల కోరిక మేరకు ఆయన ఈ రోజు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి ఉన్నతాధికారులను ఆదేశించి ఈ రోజు గేట్లను వదిలారు. అయితే సాగునీటి కోసం ఏదైతే ఈ పంటకు వానాకాలంలోని మొదటి విడత పంట కోసము ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి ఏదైతే రైతు పక్షపాతిగా ఆయన మొదటి నుంచి ఉంటున్నారు, అందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించిన క్రమంలో జిల్లా సమస్యల మీద ప్రధానంగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న ఏదైతే నీటి సమస్య మీద, సాగునీటి సమస్య మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నిజాం సాగర్ నీటిని ప్రధానంగా మీరు వదలాలి మొదటి విడతకు. దానివల్ల అనేక లక్షలాది కుటుంబాలు, దాదాపు 2 లక్షల ఎకరాల మేరకు సాగయ్యే దీని కింద ప్రాజెక్టు కింద ఆధారపడి ఉన్న అనేక మంది రైతులకు ఈ వానాకాలం మొదటి పంటకు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మీరు విడుదల చేసే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని కోరిన మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారిన వెంటనే ఈ మొదటి ఆయన కోరికను నెరవేర్చదని చెప్పవచ్చు. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి దాదాపు 1400 క్యూసెక్ల నీటిని ఈ రోజు అక్కడ నిజాం సాగర్ లో ప్రాజెక్టు దగ్గర అధికారులు, ఉన్నతాధికారులు, అదేవిధంగా వేద పండితుల మధ్య మంత్రోచ్చారణలు చేసుకుంటూ
వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ నీటిని విడుదల చేసేదని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తుంటే ఇంకా దాదాపు రెండో విడతకు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కూడా ఆయన హామీ తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హామీ తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాయిలు.